మనం ఏ పని చేయాలన్నా కాళ్ళు చేతుల్లో తగినంత బలం ఉండాలి. కానీ కాళ్ళల్లోనూ చేతుల్లోనూ తగినంత బలం లేకపోతే కొద్ది దూరం నడవటం కూడా కష్టమైపోతుంది. కూర్చోవటం, లేవటం వంటి కదలికలు కూడా కష్టంగా మారిపోతాయి. కొన్ని రకాల నరాల జబ్బుల్లో ఇలాంటి అవస్థలే ఎదురవుతూ ఉంటాయి. సిఐటిపి అలాంటి జబ్బే. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీరాడికులోపతిగా పిలిచే ఈ రుగ్మతలో కాళ్ళు, చేతులు క్రమేపీ బలహీనంగా మారిపోతూ ఉంటాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సిఐటిపి జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్ళు చేతుల్లో బలహీనత ఎందుకు వస్తుంది? కాళ్ళు చేతులు బలహీనత అంటే చాలా రకాలుగా రావచ్చు. మజిల్ ఇన్వాల్వ్ అయితే రావచ్చు, మజిల్ వీక్నెస్, లేకపోతే న్యూరోపతి ఉన్నా రావచ్చు, నర్వ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల. వీటిలో మజిలా నర్వా అని డిసైడ్ చేసుకోవడానికి సిమ్టమ్స్ని బట్టి ఫస్ట్ వెళ్తాం. కింద కూర్చొని లేవలేకపోవడం కొంచెం కష్టం ఉంది, పైకి ఎక్కలేకపోతున్నాం, మెట్లు దిగలేకపోతున్నాం, అటక మీద ఏదైనా వస్తువులు పెట్టాలంటే పెట్టలేకపోతున్నాం, జుట్టు జడ వేసుకోలేకపోతున్నాం, ఈ భాగాల్లో కానీ థైస్ దగ్గర కానీ పెయిన్ వచ్చేస్తూ ఉంది, కొంచెం దూరం నడిచినా కానీ విపరీతమైన పెయిన్స్ వస్తున్నాయి. ఇలాంటివి ఏమన్నా కొద్ది రోజుల్లో నుంచి కొద్ది నెలల్లో వస్తున్నది అంటే కనుక మజిల్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది అంటే మజిల్కి సంబంధించి జన్యుపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా కూడా చూసుకుంటాం. ద సేమ్ వే నర్వ్కి సంబంధించిన ప్రాబ్లం కూడా ఇలా రావచ్చు. యూజువల్గా నర్వ్కి సంబంధించిన ప్రాబ్లం అంటే ఎంతో కొంత సెన్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నర్వ్ మజిల్కి సప్లై చేస్తుంది, స్పర్శ కూడా ఇస్తుంది. సో సెన్సరీ ఇన్వాల్వ్మెంట్ యూజువల్గా ఉంటే నర్వ్ అన్నట్లు మేము నిర్ధారించుకుంటాం. సెన్సరీ ఇన్వాల్వ్మెంట్ అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మొద్దు, మంటలు, లేకపోతే స్పర్శ తెలియకుండా నేలపైన నడుస్తున్నప్పుడు నేల గట్టిగా తెలియకుండా మెత్తమెత్తగా దూది మీద నడుస్తున్నట్లుగా ఉండడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అని స్పష్టంగా తెలిసిపోతుంది. సిఐడిపి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? మనం నర్వ్ని ఒక ఎలక్ట్రికల్ వైర్కి కంపేర్ చేస్తే ఎలక్ట్రికల్ వైర్ ఎలా ఉంటుంది, లోపల ఫిలమెంట్స్ ఉంటాయి, దాని చుట్టూతో ఒక ఇన్సులేషన్ ఉంటుంది. లోపల వెళ్తున్న కరెంట్ వేగంగా వెళ్ళాలి అంటే ఇన్సులేషన్ ఖచ్చితంగా ఉండాలి. ద సేమ్ వే నర్వ్కి కూడా లోపల యాక్సాన్ ఉంటుంది, ఫిలమెంట్కి ఈక్వలెంట్ లాగా. దాని చుట్టూతో మైలిన్ షీత్ ఉంటుంది, మైలిన్ పొర. ఈ మైలిన్ పొర ఏం చేస్తుందంటే లోపలున్న కరెంట్ని వేగంగా పాస్ అవ్వడానికి నర్వ్ ద్వారా హెల్ప్ చేస్తుంది. సో సిఐడిపిలో జరిగేది ఏంటి అంటే మైలిన్ పొర కరిగిపోవడం. సిఐడిపి బేసికలీ ఈజ్ అన్ ఆటోఇమ్యూన్ కండిషన్. ఇమ్యూన్ సిస్టమ్ మనకి వ్యాధి రాకుండా హెల్ప్ చేయాలి. బట్ ఈ కేసెస్లో ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్గా పనిచేయడం వల్ల డైరెక్ట్గా వెళ్ళి మన ఓన్ నర్వ్ టిష్యూ మీద అటాక్ చేయడం వల్ల సిఐడిపి వస్తుంది. సిఐడిపిని ఎలా అనుమానించాలి? ప్రతి నర్వ్కి మజిల్ సప్లై ఉంటుంది, సెన్సరీ సప్లై ఉంటుంది. మజిల్కి సంబంధించిన వీక్నెస్ కనపడుతున్నప్పుడు మోటార్ డామినెంట్ డిసీజ్ అనుకుంటాం. సిఐడిపి వీక్నెస్ ఎక్కువగా స్పష్టంగా కనబడుతుంది. ఇందులో ఏంటంటే 2 కాళ్ళు 2 చేతులు సిమెట్రికల్గా ఒకటే తీరుగా వీక్ అయిపోవడం జరుగుతుంది. తొడలు, తర్వాత ఆర్మ్స్, చేతుల్లో పైభాగాలు వీక్ అవ్వడం బాగా చూస్తాం. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి కొన్ని కేసెస్లో పాదాలకు కానీ చేతులకు కానీ సెన్సరీ డెఫిసిట్స్ కనపడవచ్చు, లేకపోతే సెన్సరీ సిమ్టమ్స్ కనపడవచ్చు. అంటే స్పర్శకు సంబంధించినవి, మొద్దు కానీ, తిమ్మెర్లు, మంటలు, లేకపోతే చెప్పులు జారిపోవడం, చెప్పులు వేసుకుంటే జారిపోయేది కూడా తెలియకపోవడం, అండ్ నడుస్తున్నప్పుడు కొంచెం తూలుతూ నడవడం, బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు ఒకవైపు స్పర్శకు సంబంధించిన సిమ్టమ్స్ కనబడుతున్నాయి, మైల్డ్గా కనబడుతున్నాయి, ప్లస్ వీక్నెస్ స్పష్టంగా కనబడుతుంది అనుకున్నప్పుడు ఓకే ఇది సిఐడిపి అని క్లినికల్గా ఫస్ట్ హిస్టరీ విన్న తర్వాత, అంటే పేషెంట్ చెప్పింది మనకి ఏం చెప్తున్నారో మొత్తం విన్న తర్వాత ఎగ్జామినేషన్ ఎంతో కొంత దోహదపడుతుంది. వన్స్ క్లినికల్గా సిఐడిపి అనుకున్న తర్వాత నిర్ధారించుకోవడానికి రకరకాల పరీక్షలు ఉంటాయి. సిఐడిపి ప్రమాదకరమైన జబ్బా? ఇది శాశ్వతంగా ఉండిపోతుందా? న్యూరోపతీస్లో చాలా న్యూరోపతీస్కి బేసిక్గా కాజ్ ఏంటో ఉన్నదో ఐడెంటిఫై చేసుకొని కాజ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా పార్షియలీ ఎంతో కొంత రివర్సబిలిటీ అంత పూర్తిగా రాదు. బట్ సిఐడిపి ఈజ్ అ ట్రీటబుల్ ఎలిమెంట్. మాకు చాలా న్యూరలాజికల్ కాజెస్లో న్యూరోపతీస్లో చాలా అన్ట్రీటబుల్ ఉన్నాయి. వెన్ ఒక ట్రీటబుల్ డిసీజ్ అన్నప్పుడు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే పూర్తిగా నార్మల్ లైఫ్ స్టైల్కి తీసుకొచ్చేయచ్చు. కాబట్టి సిఐడిపి డయాగ్నోసిస్ అనేది చాలా ఎర్లీగా చేయడం చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్. అండ్ సిఐడిపికి సంబంధించి కాంప్లికేషన్స్ అంటే ట్రీట్మెంట్ ఎర్లీగా కాలేదు, డయాగ్నోసిస్ డిలే అయింది, ఒకసారి ఆల్రెడీ వీల్ చైర్ బౌండ్ అయిపోయారు, లేకపోతే బెడ్ బౌండ్ అయిపోయారు వీక్నెస్ వల్ల అన్నప్పుడు, ఆల్రెడీ మజిల్ కరిగిపోతోంది అన్నప్పుడు మేము ట్రీట్మెంట్ అప్పుడు డయాగ్నోస్ చేసి అప్పుడు ఆఫర్ చేసినా మేము పూర్తిగా దాన్ని రివర్ట్ బ్యాక్ చేయలేము.
చేయలేం కాబట్టి ఎర్లీ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. ఎర్లీ ట్రీట్మెంట్ ఉంటే నియర్ నార్మల్ లైఫ్ స్టైల్, కంప్లీట్గా ప్రీవియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిజబిలిటీ లేకుండా అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. పెథలాజికలీ అంటే ఇదే అంతా మనం చూసేదానికి ఇవన్నీ జరుగుతాయి. పెథలాజికలీ డిజబిలిటీ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ మైలిన్ పొర కరిగిపోవడంతో స్టార్ట్ అయిన ప్రాసెస్ లోపల ఉన్న యాక్సాన్ ఏదైతే ఫిలమెంట్ ఉంటుంది అని చెప్పానో ఆ యాక్సాన్ కూడా డీజనరేట్ అయిపోతుంది. మెల్లమెల్లగా దానిలో ఉన్న ఫైబర్స్ చనిపోతూ వెళ్తాయి. నర్వ్ ఫైబర్స్ ఎప్పుడైతే చనిపోతున్నాయో రివర్సిబిలిటీ ఉండదు. సో మైలిన్ పొర వరకు ఉన్నప్పుడు, ఎర్లీ సిమ్టమ్స్ వరకు ఉన్నప్పుడు మైలిన్ పొర మాత్రమే కన్ఫైనింగ్ సిమ్టమ్స్ ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే వచ్చే రెస్పాన్స్, ఒకసారి యాక్సాన్ చనిపోయిన తర్వాత వచ్చే రెస్పాన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకోసం ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వదిలేస్తే కాంప్లికేషన్స్ అంటూ డిజబిలిటీ, ఏ పని చేయలేకపోవడం, ఇంతకుముందు ఉన్నట్లు చేయలేకపోవడం, నడవాలంటే సపోర్ట్ రావడం, తూలుతూ నడుస్తున్నారు కాబట్టి గోడ పట్టుకొని నడవడం, అట్లీస్ట్ బెడ్ పై నుంచి వీల్ చైర్ పై నుంచి తనంతట తను బాత్రూమ్కి వెళ్ళే పరిస్థితి కూడా లేకపోవడం, ఇంత డిజబిలిటీ వచ్చేస్తుంది. సిఐడిపి నిర్ధారణ ఎలా? ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, దెన్ నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తాం, ఎలక్ట్రో డయాగ్నోస్టిక్స్. నర్వ్ కండక్షన్ చేస్తున్నప్పుడు రకరకాల నర్వ్స్ని శాంపిల్ చేసుకుంటాం, 2 కాళ్ళల్లోని 2 చేతుల్లోని. ఆ నర్వ్ శాంపిల్ చేస్తున్నప్పుడు సిఐడిపికి సంబంధించిన ఫీచర్స్ కనపడతాయి. సిఐడిపిలో ఏముంటుంది, మైలిన్ పొర కరిగిపోవడం వల్ల స్లోగా పైనుంచి కిందకి కరెంటు స్లోగా వెళ్ళడం, అది నర్వ్ కండక్షన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడక్కడ అసలు కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం, పైనుంచి వచ్చే కరెంటు ట్రాన్స్మిట్ అవ్వకుండా సడన్గా బ్లాక్స్ వచ్చేస్తుంటాయి, అది కనపడుతుంది. ఇలాంటివి కనపడుతూ ఉన్నప్పుడు మేము సిఐడిపి అని నిర్ధారించుకుంటాం. కొన్ని కేసెస్లో ఎంఆర్ఐ ప్లెక్సెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఐ న్యూరోగ్రామ్ అంటాం, నర్వ్ని ట్రేస్ చేసుకుంటూ పైనుంచి కిందకి ఎయిదర్ ఎంఆర్ఐ ఆర్ అల్ట్రాసౌండ్ చేసుకోవాల్సి వస్తుంది. సిఐడిపికి చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఆప్షన్స్ సిఐడిపికి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, పేషెంట్ అక్యూట్ అటాక్లో ఉన్నారు, ఫస్ట్ లైన్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇమ్యునోగ్లోబులిన్స్, ఐవి ఇంట్రావీనస్ ఇవ్వచ్చు. ఒకసారి మనం ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్తో లోడ్ చేసాము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే స్టీరాయిడ్ ఇవ్వడానికో లేకపోతే ఇంకొక మందు స్టీరాయిడ్ స్పేరింగ్ డ్రగ్ ఇవ్వడానికో ప్రాబ్లం ఉన్నది అనుకున్న కేసెస్లో మెయింటెనెన్స్ కొన్నిసార్లు డైరెక్ట్గా ఇంట్రావీనస్ ఇవ్వచ్చు, లేకపోతే చర్మం కింద సబ్క్యూటేనియస్గా కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ మెయింటెనెన్స్ థెరపీగా ఇవ్వచ్చు, ఆప్షన్ 1. అండ్ అదర్ మిగతా ఏమేమి చూడొచ్చు అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ చేయొచ్చు, దాని తర్వాత స్టీరాయిడ్స్తో కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. వీటిలో ఏది చూసుకుంటాము అనేది బ్యాక్గ్రౌండ్, మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిఐడిపి కాకుండా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్లస్ సిమ్టమ్స్కి సంబంధించిన ట్రీట్మెంట్, కాళ్ళు మండుతున్నాయి దానికి ట్రీట్మెంట్, వీక్నెస్ ఉంది ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. వీటితో కాకుండా ఒకసారి రిఫ్రాక్టరీ సిఐడిపీస్ ఉంటాయి. సిఐడిపిలో మనం ట్రీట్మెంట్ ఇచ్చిన ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్తో రెస్పాండ్ అయ్యే వాళ్ళు 2/3 ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే. అలాంటి కేసెస్లో రిఫ్రాక్టరీ ఉన్నది, మామూలు ఈ ఒరిజినల్ ట్రీట్మెంట్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు 1+1 కూడా తీసుకుంటాం, స్టీరాయిడ్స్ ప్లస్ ఇమ్యునోగ్లోబులిన్స్. ఇలాంటి కేసులో రెమిషన్ రావాలి, పూర్తిగా ఎంతో కొంత డిసీజ్ యాక్టివిటీని కంట్రోల్ చేసుకోవాలి అంటే 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ కలిపి ఇస్తాం. 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ కలిపి ఇచ్చినా రెస్పాన్స్ రావట్లేదు, అదర్ ఆప్షన్స్ వేరే మందులు ఉంటాయి, రిటోక్సిమాబ్ కానీ సైక్లోఫాసమైడ్ కానీ, ఈ ఇంజెక్షన్స్ కాకుండా టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అలాగే అబ్నార్మల్ ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తూ మందులు ఇవ్వగలుగుతాం. నరాలపై ఉండే మైలిన్ పూతను దెబ్బతీస్తూ కాళ్ళు చేతుల్లో బలహీనతను తెచ్చిపెట్టే సిఐడిపి జబ్బుకు ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సిఐడిపిని త్వరగా గుర్తించి అంతే త్వరగా చికిత్స మొదలు పెడితే మంచి ఫలితాలు ఉంటాయి.